రోజు బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు. ఇది ఈ వార్త యొక్క 1 నిమిషం సారాంశం. నమస్కారం. సెప్టెంబర్ 19, 2025న ముంబై నుండి ఫుకెట్ వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు సందేశం లభించడంతో గందరగోళం చెలరేగింది. ఈ సంఘటన బంగాళాఖాతం మీదుగా జరిగింది. వెంటనే పైలట్ చెన్నైకి మళ్లించాలని నిర్ణయించుకున్నాడు. ఫ్లైట్ 6E1089 సురక్షితంగా దిగింది మరియు అందులో ఉన్న 176 మంది ప్రయాణికులు మరియు 6 సిబ్బందిని తరలించారు. పోలీసులు మరియు సిఐఎస్ఎఫ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు, కానీ తరువాత ఈ బెదిరింపు నకిలీదని నిర్ధారించారు. ఫుకెట్ విమానాశ్రయంలో రాత్రి కర్ఫ్యూ కారణంగా ఈ విమాన ప్రయాణం రాత్రి ఆలస్యంగా తిరిగి ప్రారంభించబడింది. ఇది ఇలాంటి సంఘటనల పరంపరలో తాజాది. ఇది విమాన ప్రయాణ భద్రత మరియు నకిలీ బెదిరింపుల పెరుగుదల గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది. రోజు బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు. ఇది ఈ వార్త యొక్క 1 నిమిషం సారాంశం. ముంబై నుండి ఫుకెట్ వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక పెద్ద భద్రతా హెచ్చరిక కారణంగా అది మధ్యలో చెన్నైకి మళ్లించబడింది. విమానంలో బాంబు బెదిరింపు నోట్ కనుగొనబడింది. ఇది అత్యవసర ల్యాండింగ్కు దారితీసింది. ఈ సంఘటన అధికారుల తక్షణ ప్రతిస్పందన మరియు బెదిరింపు తర్వాత ఎలా నకిలీదని ధృవీకరించబడింది అనే దానిపై మేము ఒక వివరణాత్మక నివేదికను అందిస్తున్నాము. ఈ వీడియో భారతదేశంలో ఇలాంటి నకిలీ బెదిరింపుల పెరుగుదల మరియు ప్రయాణీకులు మరియు విమానయాన కార్యకలాపాలపై అవి చూపే గణనీయమైన ప్రభావం గురించి కూడా విశ్లేషిస్తుంది. ఈ అభివృద్ధి చెందుతున్న కథనం మరియు విమానయాన భద్రత గురించి పెద్ద సంభాషణ గురించి సమాచారాన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరింత లోతైన వార్తా విశ్లేషణ కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.